ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారికి పుష్కరిణి హారతి. తిరుపతి కపిలతీర్థంలో ఆది దంపతుల ఊంజల్ సేవ. చంద్రగిరి కోదండ రామాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం. శాస్త్రోక్తంగా యాగశాల క్రతువులు, పవిత్ర సమర్పణ. అభిషేక ద్రవ్యాలలో శ్రీ మృత్యుంజయ స్వామి దివ్యానుగ్రహం. హరహర మహాదేవ స్మరణలతో మారుమోగిన శ్రీకాళహస్తీశ్వరాలయం. కోదండరామస్వామిగా శ్రీ వెంకటేశ్వరుని అభయ ప్రదానం. కోనసీమ జిల్లా వాడపల్లిలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవం. శ్రీనివాస మంగాపురంలో ఈ నెల 17వ తేదీ నుండి పవిత్రోత్సవాలు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో టీటీడీ ఏర్పాట్లు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్యవేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి, ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి సోమవారం సాయంత్రం 5:30 నుండి 6 మధ్య ప్రదోష సమయంలో పుష్కరిణి హారతి నిర్వహిస్తున్నారు. అనంతరం శివపార్వతుల ఊంజల్ సేవ జరిగింది. కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయం. కపిల మహర్షి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. తిరుపతి నగరంలో ఎంతో పురాతన ఆలయంగా భాసిల్లుతున్న కపిలతీర్థంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయానికి శ్రీవారి మాతృమూర్తి వకుళమాత విచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం జరగాలని ప్రార్థించినట్టు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. కపిలతీర్థంలోని పుష్కరిణి ఎంతో ప్రాచీనమైనది. 7 కొండల నుండి జాలువారే జలపాతాలతో కపిలతీర్థం నిత్యం భక్తజన సందడిగా దర్శనమిస్తుంది. ఈ పవిత్ర జలపాతాలలో స్నానమాచరించి భక్తులు పునీతులవుతారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న కపిలతీర్థంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి ప్రతి సోమవారం ఊంజల్ సేవ నిర్వహించే ముందు సాయంత్రం 5:30 నుండి 6 మధ్యన ఈ పుష్కరిణి హారతిని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని పల్లకిపై కొలువుదీర్చి పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు, మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులు నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల్ మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేంచేపు చేశారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత భక్తులు ఓం నమశివాయ స్మరణలు చేస్తుండగా సుస్వర భక్తి సంకీర్తనలు, వేదం, నాదం సైతంగా ఆది దంపతులు ఊంజల్ సేవలో భక్తులకు నయన మనోహరంగా దర్శనమిచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు కోదండ రామాలయంలో పవిత్రోత్సవాలను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఏడాది పొడవునా స్వామివారి ఆలయంలో నిర్వహించే పలు రకాల క్రతువులు, పూజలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా రెండవ రోజైన సోమవారం ఉదయం ఆలయంలోని యాగశాలలో టీటీడీ పాంచరాత్ర ఆగమ పండితులు అర్చకులు వెంకటరమణాచార్యుల ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం చతుష్టానార్చన, ద్వారాతోరణ పూజ, చక్రాబ్ద మండల ఆరాధన, ప్రధాన కుంభ ఆరాధన, ప్రధాన హోమములు నిర్వహించారు. ఆపై అధికారులు అర్చకులు పవిత్రాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి శ్రీ సీతారామ లక్ష్మణుల మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, ఉపాలయాల్లోని శ్రీ వేణుగోపాల స్వామి వారికి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆళ్వార్లకు, శ్రీ అభయాంజనేయ స్వామి ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర శిఖరాలకు సమర్పించారు. ఇక సోమవారం సాయంత్రం ఆలయంలోని యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం చతుష్టానార్చన, ద్వారాతోరణ పూజ, చక్రాబ్ద మండల ఆరాధన, ప్రధాన కుంభ ఆరాధన, ప్రధాన హోమములు నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆరుద్ర నక్షత్రం పర్వదినాన దక్షిణ కాశీగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. సోమవారపు శుభవేళ శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో ఉపాలయంలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. తొలుత అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, మంచి గంధపు ద్రవ్యాలతో మృత్యుంజయుడికి అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. తరువాత గంధం, కుంకుమ, పుష్పమాలలతో మహాదేవునికి చూడచక్కటి అలంకరణలు చేసి లింగాష్టకాల సహితంగా నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల హరహర మహాదేవ స్మరణలతో మార్మోగింది. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకన్న ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు హనుమంత వాహనంపై కోదండరాముడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రాతకాల నిత్య షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత అర్చకులు వెంకటేశ్వర స్వామివారిని సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి హనుమంత వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చిన భక్తుల గోవిందనామ స్మరణ
ఆందోళనల నడుమ స్వామివారి హనుమంత వాహన సేవ విశేషంగా సాగింది. వాహన సేవలో మహిళల కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. కోదండరాముని అలంకారంలో వాడపల్లి వెంకన్న దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. గరుడ వాహన సేవలో శ్రీ యజ్ఞ వరాహస్వామి వారి ముగ్ధ మనోహర దర్శనం భక్తులను ముగ్ధులను చేసింది. ఆలయంలో శ్రీ యజ్ఞ వరాహస్వామి వారి 39వ వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి కాసుల పేరు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దివ్య సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి గరుడ వాహన సేవ కనుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయం భక్తుల సందడితో ఉత్సవ శోభితంగా కనువిందు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానంలోని పలు ట్రస్టులకు సోమవారం పలువురు దాతలు విరాళాలను సమర్పించారు. ఈ మేరకు దాతలు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలకు విరాళాలకు సంబంధించిన డీడీలను అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని బర్డ్ ట్రస్టుకు సోమవారం 10 లక్షల రూపాయలు విరాళంగా అందింది. ఈ మేరకు తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు బెంగళూరుకు చెందిన ఎం రాకేష్ రెడ్డి విరాళంకు సంబంధించిన డీడీని అందజేశారు. అలాగే టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్కు సోమవారం 75 లక్షల రూపాయలు విరాళంగా అందింది. హైదరాబాద్కు చెందిన ఏడీఓ ఫౌండేషన్ ప్రతినిధులు సిఎస్ఆర్ కింద ప్రాణదానం ట్రస్ట్కు 75 లక్షల రూపాయల డీడీని తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు అందజేశారు. ఇక గుంటూరుకు చెందిన అభయహస్త ఫైనాన్స్ సర్వీసెస్ సిఎఫ్ఓ ఎస్వి శివప్రసాద్ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్కు 10 లక్షల 116 రూపాయలు విరాళంగా సమర్పించారు. ఈ మేరకు తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం దాత విరాళానికి సంబంధించిన డీడీని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు కుటుంబ సభ్యులతో కలిసి అందజేశారు. అదేవిధంగా తిరుపతికి చెందిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ టీటీడీ శ్రీ వెంకటేశ్వర విద్యాదానం ట్రస్ట్కు 10 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిని దాత స్వయంగా కలిసి విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. నిత్య కళ్యాణపురంగా విలసిల్లుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం వార్షిక పవిత్రోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. తిరుమల తరహాలోని శ్రీనివాస మంగాపురంలో ఉత్సవాలను నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం చక్కని ఏర్పాట్లు చేసింది. ఆ విశేషాల సమాహారం మీకోసం. కలియుగ దైవం దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమల శ్రీవారికి ప్రతిరూపంగా అర్చ స్వరూపంగా కొలువుదీరిన పుణ్యప్రదేశం శ్రీనివాస మంగాపురం. పద్మావతి అమ్మవారిని శ్రీనివాసుడు పరిణయమాడిన తరువాత అగస్త్య మహాముని సూచన మేరకు శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు విడిది చేసినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. స్వామి అమ్మవార్లు శ్రీవారిమెట్టు మార్గం గుండా తిరుమలకు వెళ్లే సమయంలో భక్తులకు 2 వరాలను అనుగ్రహించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోలేని భక్తులు శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకన్నను దర్శించుకుంటే సప్తగిరీసుడిని దర్శించుకున్న ఫలితం చేకూరుతుందని, అలాగే వివాహం కాని వారు ఈ క్షేత్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యం జరిగే కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటే వివాహ ప్రాప్తి కలుగుతుందని స్వామివారు అనుగ్రహించారు. నాటి నుండి నేటి వరకు నిత్య కళ్యాణపురంగా శ్రీనివాస మంగాపురం విలసిల్లుతూ భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. ఇక్కడ ప్రతి నిత్యం జరిగే స్వామివారి కళ్యాణానికి భక్తులు విశేషంగా తరలివచ్చి తమ మనోభీష్టాలను నెరవేర్చుకుంటున్నారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో వార్షిక పవిత్రోత్సవాలను నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సకల ఏర్పాట్లు చేసింది. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి నిర్వహించే కైంకర్యాలు, ఉత్సవాలలో తెలిసే తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీనివాస మంగాపురంలో పవిత్రోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు అక్టోబర్ 16వ తేదీ సేనాధిపతి ఉత్సవం అంకురార్పణ జరగనుంది. అక్టోబర్ 17వ తేదీ ఉదయం యాగశాల క్రతువులు, స్నపన తిరుమంజనం, పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అక్టోబర్ 18వ తేదీ ఉదయం యాగశాల క్రతువులు, స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ, సాయంత్రం వీధి ఉత్సవం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు ఆగమోక్తంగా జరగనున్నాయి. అక్టోబర్ 19వ తేదీ ఉదయం యాగశాలలో వైదిక క్రతువులు, స్నపన తిరుమంజనం, సాయంత్రం వీధి ఉత్సవం, యాగశాల కార్యక్రమాలు, మహాపూర్ణాహుతి,
కుంభ ప్రోక్షణ నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల సందర్భంగా అక్టోబర్ 16వ తేదీ తిరుప్పావడ సేవ, 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు స్వామివారి నిత్య కళ్యాణోత్సవ సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాల్లో గృహస్థులు 516 రూపాయలను చెల్లించి ఇద్దరు పాల్గొనవచ్చు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఓరుగల్లు వాసుల ఆరాధ్య దైవం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, శుద్ధి నిర్వహించారు. తరువాత భక్తులచే సంకల్ప పూజలు నిర్వహించి పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపి హారతులు సమర్పించారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ రామలింగేశ్వరుడికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత స్వామివారికి పలు రకాల వర్ణశోభిత పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు ఓం నమఃశివాయ స్మరణలతో పులకితులయ్యారు. కడప జిల్లా దేవుని కడపలో కొలువైన శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ సోమేశ్వరుడికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత గంధం, కుంకుమ, పుష్పాలతో స్వామివారికి అలంకరణలు చేసి లింగాష్టకాల పఠనయుక్తంగా ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు పరమశివుని అభిషేక ద్రవ్యాల్లో సేవించి తరించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం
నల్గొండ పట్టణం తులసి నగర్లో నెలవైన శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వరునికి అన్నాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత ప్రధాన దేవతామూర్తి భక్తాంజనేయుడికి విశేష అర్చనలు జరిపారు. తరువాత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత కాశీ విశ్వేశ్వరునికి అన్నాభిషేకం జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఖమ్మం జిల్లా మదిరలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి అమ్మవారి దేవాలయంలో క్షేత్ర పాలకుడిగా కొలువుదీరి ఉన్న శ్రీ అభయ నాగేంద్ర స్వామి వారికి అభిషేకం వేడుకగా జరిగింది. అభయ నాగేంద్రుని ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత వర్ణ శోభిత పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి నివేదన, హారతులు సమర్పించారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం దిగువ అహోబిలంలో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా చిన్న అహోబిలం అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ జరిగింది. అనంతరం పీఠాధిపతులు శ్రీ యతీంద్ర మహాదేశగన్ స్వామి ఆధ్వర్యంలో పండితులు యాగశాలలో వేదోక్తంగా హోమాది క్రతువులను పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. అలాగే ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ గావించారు. ఈ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలను మెండుగా పొందారు. అశ్వవాహన సేవలో శ్రీ వెంకటేశ్వరుని వైభవ దర్శనంతో భక్తులు పరవశులయ్యారు. చిత్తూరు నగరంలోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అశ్వవాహన సేవ వేడుకగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని అశ్వవాహనంపై ఆశీనులు గావించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి అశ్వవాహన సేవ నయనానందకరంగా జరిగింది. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారి వాహన సేవను వీక్షించి తరించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మహదేవపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవింద నామస్మరణలతో మార్మ్రోగింది. ఆశ్వయుజమాస పూజల్లో భాగంగా స్వామివారికి సర్వాంగాభిషేక కార్యక్రమం ఆగమ సంప్రదాయానుసారం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ ఆలయంలో భక్తుల కొంగు బంగారు స్వామిగా కొలువు తీరి కటాక్షిస్తున్నారు. స్వామి అమ్మవార్లకు అర్చకులు ముందుగా సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను అష్టోత్తర శతనామావళితో సేవించి భక్తులకు దర్శనం కల్పించారు.
తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లిలోని సుప్రసిద్ధ నవనాగ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అభిషేకం మంగళకరంగా జరిగింది. రాష్ట్రంలోనే ఏకైక నవనాగ ఆలయంగా ఈ ఆలయం విఖ్యాతి చెందింది. ఇంతటి విశిష్టమైన ఈ ఆలయంలో సంతాన వరప్రదాయకుడైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచారాదులను విశేషంగా నిర్వహించారు. ఆపై స్వామివారికి వేదమంత్రోచ్చారణల నడుమ పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేక సేవను నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని మహిమాన్విత మద్దిశ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం ఉత్సవ శోభితంగా కనువిందు చేస్తోంది. స్వామివారు ఈ క్షేత్రంలో స్వయంభూగా వెలిసి భక్తుల కొంగు బంగారు స్వామిగా నిలవై పూజలు అందుకుంటున్నారు. స్వామివారి సన్నిధిలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ హనుమద్ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాగశాలలో పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు సంప్రదాయబద్ధంగా హనుమద్ హోమాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో హోమక్రతువులో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న నారాయణవనం సముదాయం గ్రామంలోని శ్రీ అవనాక్షమ్మ ఆలయం మహిమాన్వితమైన శక్తి దేవాలయంగా పేరుగాంచింది. పురాణ చారిత్రక వైభవాలకు తార్కాణంగా నిలుస్తున్న ఈ ఆలయంలో అమ్మవారు అపరకాళి అంశగా కొలువై పూజలు అందుకుంటున్నారు. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న శక్తి రూపిణి శ్రీ అవనాక్షమ్మవారు. ఆకాశరాజు కోటకు సంరక్షణ దేవతగా, నారాయణవనం గ్రామ దేవతగా, ఆకాశరాజు ఇంటి దేవతగా అవనాక్షమ్మ తల్లి పూజలందుకున్నారు. చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఇక్కడ అవనాక్షమ్మను ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. అగస్త్య మహాముని అమ్మవారికి అమ్నాయాక్షి అని నామకరణం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అమ్నాయాక్షి అంటే వేదాల నేత్రాలుగా కలిగిన తల్లి అని అర్థం. కాలక్రమంలో అమ్మవారు అమ్నాయాక్షి, అవనాక్షిగా, అవనాక్షమ్మగా విఖ్యాతి చెందారు. నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయంలో అవనాక్షమ్మవారి మరో భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తన వివాహానికి ముందు శ్రీ పద్మావతీ దేవి అవనాక్షమ్మ ఆలయంలో గౌరీ పూజను నిర్వహించినట్లు భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆశీస్సులతోనే శ్రీ పద్మావతీ దేవి శ్రీనివాసుడిని పరిణయమాడినట్లు భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న అవనాక్షమ్మ ఆలయాన్ని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు 1967వ సంవత్సరం టీటీడీ తన పాలనా పరిధిలోకి తీసుకుంది. ఆలయ గోపురం దాటగానే శాక్తేయ చిహ్న శోభిత ద్వయస్తంభం, త్రిశూల శోభిత బలిపీఠం, అమ్మవారి చరణద్వయం దర్శనమిస్తాయి. అనంతరం పల్లవ, చోళ, విజయనగర రాజుల శిల్ప చాతుర్యాన్ని ప్రతిబింబిస్తూ మహామండపం, ముఖమండపం నిర్మితమై ఉన్నాయి. అంతరాళం దాటి గర్భాలయ ప్రవేశం చేయగానే అరివీర శక్తి స్వరూపినిగా 10 అడుగుల ఎత్తులో 8 చేతులతో ఆయుధధారినిగా, చండ ప్రచండ అగ్ని జ్వాలల నడుమ ఉగ్రరూపినిగా, ఎడమకాలు ఎత్తైన పీఠంపై ఉంచి శిష్ట రక్షణ దుష్ట సంహారినిగా అవనాక్షమ్మ అద్భుత దర్శనం భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇంతటి ప్రశస్తి చెందిన అమ్మవారి ఆలయంలో ఏటా టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, ఇతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నారాయణవనం సమీప ప్రాంతాల ప్రజలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే
ప్రతి ఏటా వేడుకగా సాగే శ్రీ అవనాక్షమ్మ తల్లి జాతర పేరుతో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.